హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మమ్మ చేతి ముద్ద అండి. అందరు బాగున్నారండి? మేమైతే బాగున్నాం. ఈరోజు నేను చేయబోయే రెసిపీ మునగాకు పప్పు కూర అండి. మునగాకు ఇలా చిన్నగా ఉంది, మునగాకు లేతగా ఉందండి. అది కడిగి తీసి పెట్టాను. కొంచెం పెద్ద పెద్దగా ఉంటాయి కనుక కట్ చేసుకోవాలి. నేను చేయబోయే రెసిపీ ఇది మునగాకు పప్పు కూర అండి. ఈరోజు దానికి కావాల్సిన పదార్థాలు కందిపప్పు, మునగాకు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కొంచెం పచ్చి కొబ్బరి అండి. ముందైతే మనం కందిపప్పు వేయించేసుకోవాలి. దీనికి ఎప్పుడు చూసినా ఇలా చేసుకునేటట్లుంటే కందిపప్పు వేయించుకోవాలండి. కొద్దిగా వేయించుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది, సువాసనగా. ఎర్రగా వేయించుకోవద్దండి, కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు, కొంచెం కమ్మగా వాసన వచ్చే వరకు వేయించుకుందాం. ఇది చాలా హెల్త్కి మంచిది కదండి మునగాకు. ఇంతకుముందు మునగాకు పరోటా పెట్టాను నా వీడియోలో. ఇది పొడి కూడా చేసుకుంటామండి, మునగాకు పొడి. అందుకే కొంచెం ఆకు ఎక్కువ తెచ్చాను. మునగాకు పొడి చాలా మంచిది హెల్త్కి, కళ్ళకి మంచిది, జుట్టుకు మంచిది, చాలా మంచిదండి. ఉత్తగా అయితే ఇంత బల్క్లో తినలేం కదా మనం. అందుకని ఈరోజు పప్పు కూర చేస్తున్నాను. పప్పు కూడా చేసుకోవచ్చు అండి, టమాటా వేసి మునగాకు పప్పు అది కూడా చేసుకోవచ్చు. అది ఇంకోసారి వీడియోలో చూపిస్తాను. ఈరోజు అయితే పప్పు కూర చూపించేస్తున్నాను. కొంచెం కొద్దిగా దూరగా వేగే వరకు వేయించుకొని నీళ్ళు పోసుకొని సగం ఉడికిన తర్వాత మునగాకు వేసుకోవాలి. మీలో ఎంతమంది తెలుసు ఇలా చేసుకోవచ్చు అని చెప్పని కొంచెం కామెంట్ ద్వారా తెలియజేయండి. అందరు చేసుకుంటారు, రకరకాలుగా చేస్తారు. మునగాకు ఫ్రై చేసుకుంటాం, మునగాకు పొడి, మునగాకు పప్పు కూర, మునగాకు పప్పు, మునగాకు పకోడీ, ఇలా చాలా రకాలుగా చేసుకోవచ్చు. మీరు ఎవరెవరు ఎలా చేసుకుంటారో కొంచెం మీ కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. ఏంటండి, నీళ్ళు పోసేస్తున్నాను. సగం ఉడికే వరకు ఉడికించుకుందాం. సగం ఉడికిన తర్వాత అప్పుడు ఆకు వేసుకోవచ్చు మునగాకు. పక్కనైతే రైస్ తయారుగా ఉందండి. అన్నం గంజి వార్చేస్తాము. ఇది తాగేస్తాం అన్నట్టు, కొంచెం సాల్ట్ వేసేసుకొని తాగేస్తాము. చాలా మంచిది కదండి హెల్త్కి. అలాగే కాఫీ తాకుండా తాగేస్తాం రెండోసారి. సగం ఉడికిందండి పప్పు. దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఇలా కొంచెం ఉడికిపోయింది. ఇప్పుడు పసుపు వేసేసి దీంట్లో ఆకు వేసేసుకుందాం. కొంచెం సిమ్లో పెట్టి మెల్లిగా ఉడికించుకోవాలి. ఇది ఆకుతో పాటు ఈ పప్పు కూడా ఉడికిపోతుంది. శుభ్రంగా కడిగేసి, ఆకు చెప్పాను కదండి, కొంచెం పెద్ద పెద్దగా ఉంటే మీరు కట్ చేసుకోవచ్చు. ఆకు చిన్నగా ఉంటే ఇలాగ వేసేసుకోవచ్చు. కలపొద్దండి, అలాగే పెట్టేసి మూత పెట్టేసుకుందాం, ఉడికిపోతుంది. సిమ్లో పెట్టేసి ఉడికించుకుందాం. ఈ లోపల కొబ్బరి ముక్కలండి, ఇవి చెప్పాను కదా, కొబ్బరి వేస్తాను. ఈ ముక్కలు మిక్స్ చేసేస్తాను అది ఉడికేపటికి. చూసారు కదండి, ఆకు వేసిన తర్వాత నేను అస్సలు కలపలేదు, ఇప్పుడు కలుపుతున్నాను. దాన్ని అలా వదిలేస్తే అడుగు నుంచి ఉడికిపోతుంది. ఎక్కువ మెత్తగా అవ్వద్దండి, ఇది కొంచెం పప్పుగా ఉండాలి. మీకు ఇష్టం ఉంటే కొంచెం ఎక్కువ ముద్దగా ఉండాలంటే ఉండాలి. ఇది పప్పు కూర కనుక కొంచెం విడివిడిలాడుతూ ఉంటుంది. దీంట్లో ఇప్పుడు కొబ్బరి మిక్సీ చేశానని చెప్పాను కదా, అది వేసేసి పోపు పెట్టేసుకుని ఉప్పు వేసేసుకుంటే అయిపోతుంది. ఫస్ట్ అయితే ఉప్పు వేస్తున్నానండి. ఇందాక పసుపు వేసాను, ఉప్పు అయితే వేస్తున్నాను. కారం ఉండదు దీనికి. ఈ పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు చెప్పాను కదా, అది మాత్రమే ఉంటుంది. అంత ఆకు చూడండి ఎంత వాసన కదా, మొత్తం కనిపించకుండా దానికి సరిపోయినట్టుగా ఉంది. ఇప్పుడు వచ్చేసి కొబ్బరి వేసేసుకుందాం. ఈ కొబ్బరి వేస్తే రుచి వస్తుందండి. కొబ్బరి చాలా మంచిది, పచ్చి కొబ్బరి ఒంటికి చాలా మంచిది అంటారు. దీంట్లో మాత్రం చాలా రుచి వస్తుందండి కొబ్బరి, పచ్చి కొబ్బరి. వేరే ఏ పప్పు కూర చేసినా అవుతుంది, అవసరం లేదు. కానీ మునగాకు చేసుకుంటే మాత్రం కంపల్సరీ అవసరం అండి. ఒకసారి మూత పెట్టేస్తాను. ఈ లోపల పోపు వేసేసుకుందాం పక్కన. ఇది పోపు అండి. ఆవాలు, కొద్దిగా మినపప్పు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఎండుమిరపకాయ రెండు, అన్నీ. తర్వాత ఫస్ట్ ఇదేనండి, ఇంకో తర్వాత ఇంకేదైనా. ఇప్పుడు వచ్చేసి కరివేపాకు.
ఎండుమిరపకాయ కారం, పచ్చిమిరపకాయ కారం, అది కొబ్బరి వేస్తాం కదా, కొంచెం కమ్మగా ఉంటుంది. దీన్ని వేరే కారం అక్కర్లేదు. ఇంకా చాలామంది కంపల్సరీ ఆషాఢ మాసంలో చేసుకుని తింటారండి మునగాకు. మాకు ఇక్కడ ఎక్కువ దొరుకుతుంది కాబట్టి ఎప్పుడంటే అప్పుడు చేసుకుని తింటాం. ఇది చాలా ఒంటికి మంచిది అని చెప్పని తెలిసినప్పటి నుంచి. లేకపోతే దొరకనప్పుడేమో ఆషాఢ మాసంలో మాత్రమే చేసుకుని తినేవాళ్ళం. అది కూడా ఆదివారం, గురువారం మాత్రమే చేసుకుని తింటారు ఆషాఢ మాసంలో పర్టికులర్గా. ఇప్పుడు ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు, ఏదంటే చేసుకోవచ్చు అండి. రకరకాలుగా చేసుకుంటున్నారు ఇప్పుడు. నా వీడియోలో కూడా ఉంది, చెప్పాను కదా, మునగాకు పరోటా చేసి పెట్టాను, చూడండి. ఇలా పోపు వేసేసుకొని అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని, దీనికి కాంబినేషన్గా మాగాయ ఉంటుందండి. మాగాయ అది ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను. ప్రస్తుతానికి మామిడికాయలు ఒకటి ఉన్నాయి, మాగాయ లేదు మా దగ్గర, అందుకని చూపించట్లేదు. మాగాయ కాంబినేషన్ పెరుగు పచ్చడి అంటారు, మాగాయ పెరుగు పచ్చడి, పప్పుకూర కాంబినేషన్ అది. ఒకసారి కలిపేసుకుందాం. రెడీ అయిపోయిందండి మునగాకు పప్పుకూర. చూశారు కదా, అంత పప్పు అనిపించింది, మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు ఎప్పుడైనా సరే మనం 3 వంతులు ఉన్నప్పుడు ఆపేసుకుంటే ఆ వేడికి సరిపోతుంది. పోపు వేసేసుకొని కమ్మగా నెయ్యి వేసుకొని కలుపుకుని తింటే వేడివేడి అన్నంలో బాగుంటుందండి, హెల్దీ కూడా. చూశారు కదండి, మీరు కూడా చేసుకొని ఇలా ట్రై చేసి ఎలా వచ్చింది, ఏం సంగతి, మీకు నచ్చిందా లేదా అని చెప్పనేది నాకు తెలియజేయండి మీ కామెంట్ ద్వారా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదండి, మునగాకు పప్పు కూర రెడీ అయిందండి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.